ఎవరితో సరిగ్గా మాట్లాడకపోవడం, అసలు దేన్ని పట్టించుకోకపోవడం, మౌనం పాటిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, అండ్ రిలేషన్షిప్ కావచ్చు, మీ పర్సన్స్ ఇన్ కేసు మీతో ఇంకా కాంటాక్ట్లో ఉన్నట్లయితే మీ పర్సన్స్ చాలా సైలెన్స్ అయిపోయారు. మీతో సరిగ్గా మాట్లాడట్లేదు, ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు వెళ్తారో తెలీదు, మీతో సరిగ్గా కమ్యూనికేషన్ చేయట్లేదు. సో ఇవి మీరు ఫేస్ చేస్తున్నారు. మాటలే ఉండట్లేదు, వాళ్ళ మధ్య అసలు మాటలే లేవు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ ఫేస్ చేస్తున్నారు. మీ పర్సన్కి ఎందుకు ఇంత మౌనం వచ్చింది, ఎందుకు ఇంత సైలెన్స్ వచ్చింది, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు తినట్లేదు, అసలు ఇంట్లోనే ఒక పరాయి వాళ్ళలాగా ఉంటున్నారు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో. ఓకే, సో ఈ సిచ్యువేషన్లో నుంచి బయటపడాలని చాలా వరకు కోరుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది బయటపడతారండి, ఎందుకంటే ఇలాంటి సైలెన్స్ పర్సనాలిటీ వాళ్ళు చాలా కష్టం అండి బయటపడడం. ఎందుకంటే వీళ్ళు చాలా డీప్గా హర్ట్ అయి ఉంటారు, కాబట్టి వాళ్ళకి చాలా టైం పడుతుంది ఆ సిచ్యువేషన్లో నుంచి బయటపడడానికి.